ఇరాన్ పై వార్ సైరన్ మోగించింది అమెరికా. దమ్ముంటే రండిరా అంటూ ఇరాన్ కూడా సవాల్ చేస్తోంది. సో ఇరాన్ పై అటు అమెరికా చాలా అగ్రెసివ్గా ఉంది. ఏ క్షణమైనా క్యాప్చర్ చేయాలన్న ఉద్దేశంతో ట్రంప్ కూడా ఉన్నాడు. ఇటు ఇరాన్ అధ్యక్షుడు ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ కూడా ఏమాత్రం తగ్గడం లేదు. రండి చూసుకుందాం అన్నట్టుగానే సవాల్ విసురుతూ ఉన్నాడు. అమెరికా ఇరాన్ యుద్ధ హెచ్చరికలతో హై టెన్షన్ మొదలైంది. ఇక ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైనటువంటి దేశంగా ఉంది అమెరికా. సైనిక శక్తిలో 14వ ప్లేస్లో ఉంది ఇరాన్. వాయుసేన నౌకాదళంలో అమెరికాకు తిరుగులేని ఆధిపత్యం కొనసాగుతున్నారు. డ్రోన్లు క్షిపణుల వ్యవస్థలో ఇరాన్ చాలా బలంగా ఉంది. అమెరికా వద్ద F-22, F-35 వంటి అత్యాధునికమైనటువంటి స్టెల్త్ ఫైటర్లు ఉన్నాయి. ఇరాన్ వద్ద షహాబ్ 3, ఖైబర్ షెకాన్ వంటి బాలిస్టిక్ క్షిపణులు కూడా ఉన్నాయి. ఇక హార్ముజ్ జలసంధిలో గెరిల్లా యుద్ధం చేయడానికి ఇరాన్కు స్పీడ్ బోట్లు, సబ్మెరైన్లు ఉన్నాయి. ఇరాన్కు అదనంగా హెజ్బుల్లా హౌతీలు కూడా కొంత బలంగా మారే అవకాశం ఉంది. ఇరాన్ డ్రోన్లు, క్షిపణులతో అమెరికా మిత్ర దేశాలకు భారీగా నష్టం జరిగే అవకాశం కూడా ఉంది. సో నేను ఒకసారి వాళ్ళ స్ట్రెంత్ చెప్పే ప్రయత్నం చేస్తా. సో మిలిటరీ పరంగా ఓవరాల్గా అమెరికాలో సుమారుగా 20 లక్షల మంది సైన్యం ఉంటే ఇటు ఇరాన్ వైపు నుంచి 12 లక్షల మంది సైన్యం ఉన్నారు. సో ఇంతటి స్థాయిలో వాళ్ళ సైన్యం ఇప్పటికే సిద్ధంగా కూడా ఉంది. యాక్టివ్ డ్యూటీలోనే కేవలం అటు అమెరికాలో 13 లక్షల మంది సైన్యం యాక్టివ్గా డ్యూటీలో ఉంటారు. సో అటు ఇరాన్ వైపు నుంచి సుమారుగా 7 లక్షల మంది సైన్యం సిద్ధంగా ఉంది. ఇక బడ్జెట్ విషయానికి వచ్చిన అమెరికా బడ్జెట్ వాళ్ళు మిలిటరీ కేటాయించిన బడ్జెట్లో, వార్ ఎక్విప్మెంట్ పరంగా కేటాయించిన బడ్జెట్లో $997 బిలియన్ అమెరికా తమ బడ్జెట్లో వార్కి అండ్ ఆర్మీ పరంగా కేటాయిస్తే అటు ఇరాన్ కేవలం $16 బిలియన్ మాత్రమే కేటాయిస్తే చాలా వ్యత్యాసం ఉంది. అమెరికాతో ఏమాత్రం చూసినా ఇరాన్ పోటీ పడలేదు. అమెరికానేమో కాలు దువ్వుతోంది. ఏ క్షణమైనా విరుచుకుపడే అవకాశం ఉంది.